వెల్కమ్ టు ఐ న్యూస్. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థకు మూలం మన భారత రాజ్యాంగం. కేవలం పత్రం కాదు, ఇది మన భవిష్యత్తుకు బ్లూ ప్రింట్. కానీ 75 ఏళ్లకు పైబడిన ఈ చారిత్రక వారసత్వాన్ని కాలంతో పోరాడి మనం ఎలా కాపాడుతున్నాం ఎప్పుడైనా ఆలోచించారా? పార్లమెంట్ భవనంలో నైట్రోజన్ వాయువుతో నిండిన ఒక ప్రత్యేక గదిలో ఈ అసలు ప్రతి ఎందుకు భద్రపరిచింది? దీని వెనుక ఉన్న శాస్త్రీయ రహస్యం ఏంటి? ఈ రాజ్యాంగం ప్రతి పేజ్ ని మనం ఎలా నిక్షిప్తం చేస్తున్నాం? భారత పార్లమెంట్ హాల్ మధ్యలో ఒక గాజు డిస్ప్లే కేసు ఉంది. దాని లోపల ఉన్నది మన రాజ్యాంగ అసలు ప్రతి. ఇది చేతితో రాసిన అపురూపమైన పత్రం. దీన్ని కాపాడడానికి శాస్త్రవేత్తలు ఎంచుకున్న సాంకేతికత అదే నైట్రోజన్ రక్షణ కవచం. ఈ పత్రంపై రాసిన నల్లటి సిరాకు అతిపెద్ద శత్రువు ఆక్సిజన్. గాలిలోని ఆక్సిజన్ సిరాతో రసాయన చర్య జరిపి దానిని బలహీనపరిచి రంగు మారేలా చేస్తుంది. ఈ ప్రక్రియనే మనం ఆక్సీకరణం అంటారు. ఈ చర్యను పూర్తిగా ఆపడానికి డిస్ప్లే ఛాంబర్ లోపల ఉన్న గాలిని పూర్తిగా తొలగించి ఆక్సిజన్ను 1% కంటే తక్కువగా తగ్గిస్తారు. దానికి బదులుగా జడవాయువు అయిన నైట్రోజన్తో ఛాంబర్ను పూర్తిగా నింపుతారు. నైట్రోజన్ సిరాతో ఎటువంటి చర్య జరపదు. అందుకే మన రాజ్యాంగం ఎప్పటికీ చెక్కు చెదరకుండా ఉంటుంది. ఈ పత్రాన్ని తయారు చేయడానికి ఉపయోగించిన కాగితం సెల్యులోస్తో కూడినది. బయట ఉన్న గాలిలోని కాలుష్య కారకాలు, తేమ, చిన్న సూక్ష్మ జీవులు ఇవి కాగితంలోని బంధాలను విచ్ఛిన్నం చేసి కాగితాన్ని పసుపు రంగులోకి పెళుసుగా మారుస్తాయి. అంటే కాగితం పాడైపోయే ప్రమాదం ఉంటుంది. ఈ నిశ్శబ్ద దాడిని అడ్డుకోవడానికి నైట్రోజన్ ఛాంబర్ గాలి చొరబడకుండా మూసివేయబడుతుంది. ఇది కాలుష్య కారకాలను, తేమను పూర్తిగా అడ్డుకుంటుంది. దీనివల్ల కాగితం బలం అస్సలు తగ్గదు. ఇది కేవలం భద్రత కాదు, ఒక శాస్త్రీయ కాలపు పెట్టె. అంతేకాక ఈ డిస్ప్లే కేసును సూర్యరశ్మి లేదా బలమైన కాంతి నుండి దూరంగా ఉంచుతారు. కాంతిలోని కిరణాల వల్ల సిరా, కాగితంపై రసాయన వినియోగం జరగకుండా సురక్షితంగా పరిరక్షిస్తున్నారు. మన రాజ్యాంగం కేవలం ఒక చట్టం కాదు, మన జీవన చరిత్ర. ఆ చరిత్ర ప్రతి అక్షరం, ప్రతి పేజీ రాబోయే వేల తరాలకు చేరాలని మన శాస్త్రవేత్తలు ఆధునిక పరిజ్ఞానం సహాయంతో చేస్తున్న ఈ గొప్ప ప్రయత్నం నిజంగా ప్రశంసనీయం.